నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ద బెస్ట్ డెంటల్ క్లినిక్గా పేరు తెచ్చుకున్న డాక్టర్ శేషిస్ డెంటల్ స్టూడియోలో ఉన్నాను. జనరల్గా ప్రెగ్నెన్సీలో లేడీస్లో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. నాతో పాటు ఉన్నారు కాస్మోటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ దివ్యశ్రీ. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. సో మీ స్టూడియో డెంటల్ స్టూడియో గురించి పరిచయం అవసరం లేదు, మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి రేటింగ్స్ ఉన్నాయి. సో లేడీస్లో జనరల్గా ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి? యూజువల్గా ప్రెగ్నెన్సీలో అండి పేషెంట్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జింజవైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్లో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల గమ్ స్వెల్లింగ్ అనేది ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారో అది పెరిడాంటైటిస్ అనే దానికి ఇట్ లీడ్స్ టు పెరిడాంటైటిస్. అదేంటంటే చుట్టూ ఉన్న బోన్ని టిష్యూని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకోటి రిస్క్ ఆఫ్ కేరీస్, అంటే పుచ్చిపళ్ళు అనేవి ఎక్కువ ఉంటాయి. పేషెంట్స్కి క్రేవింగ్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఆ క్రేవింగ్ వల్ల తినే స్వీట్ ఆర్ ఎనీ అదర్ చేంజ్ ఇన్ ద డైట్ హ్యాబిట్స్ వల్ల రిస్క్ ఆఫ్ క్యావిటీస్ అనేవి పేషెంట్లో ఎక్కువ ఉంటాయి. ఇంకోటి డ్రై మౌత్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పేషెంట్లో తినే ఫుడ్ వల్ల ఫామ్ అయ్యే స్టమక్ యాసిడ్స్ వల్ల డ్రై మౌత్ కానీ, లేదు పైన ఉన్న ఎనామిల్ అనే లేయర్ అనేది వేర్ ఆఫ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద యాసిడ్స్ రిలీజ్ అయ్యే స్టమక్ నుంచి రిలీజ్ అయ్యే యాసిడ్స్ వల్ల పైన ఎనామిల్ అనే లేయర్ వేర్ ఆఫ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల సెన్సిటివిటీ కానీ, రిస్క్ ఆఫ్ కేరీస్ కానీ, లేదా బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెంట్ ఫిమేల్స్లో. అంటే జనరల్గా అంతకు ముందు లేకున్నా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్ అరైజ్ అయ్యేది ప్రెగ్నెంట్ ఫిమేల్స్లోనే అండి. బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ద మెడికేషన్ దే యూస్ అండ్ ద డైట్ ఫ్యాక్టర్స్. దీనివల్ల ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్లోనే ఇవి ఆ 6-7 మంత్స్లో అరైజ్ అయ్యే ఇష్యూస్ ఇవి. ప్రెగ్నెంట్ లేడీస్లో డెంటల్కి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ని సంప్రదించాలి? ఫస్ట్ అండి బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ ప్రెగ్నెంట్ లేడీస్లో. బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్, లేదు హాలటోసిస్ అంటాం, స్మెల్ అనేది వస్తుంది టీత్ మౌత్ నుంచి. అండ్ ఇంకోటి క్యావిటీస్, అంటే నల్లగా మచ్చలు అనేవి టీత్లో స్టార్ట్ అవుతాయి. సో లేదు డ్రై మౌత్ అని చెప్పాను ఇందాక నేను, అవి ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో క్వైట్ కామన్ ఇష్యూ. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి వాళ్ళు ఎప్పుడైతే నోటీస్ చేస్తారో ఇమీడియట్గా డెంటల్ క్లినిక్ అనేది రావాలి. జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా ఆ టైంలో ట్రీట్మెంట్ ఏదన్నా అంటే భయపడతారు. ఎగ్జాక్ట్లీ. ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఖచ్చితంగా కాంప్లికేషన్స్ ఉంటాయండి. ప్రెగ్నెంట్ ఫిమేల్స్లో డెంటల్ ట్రీట్మెంట్ చేయకూడదు అనేది అయితే ఏమీ లేదు. బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్రికాషన్స్ విచ్ ఆర్ టు బి టేకెన్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం, అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ లాస్ట్ 3 months ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఏంటంటే లిటిల్ క్రూషియల్. ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఆర్గాన్ ఫార్మేషన్ ఇది ఉంటుంది. అండ్ లాస్ట్ 3 months బికాస్ ఆఫ్ ద బేబీ గ్రోత్ అండ్ ఆల్ దట్ వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది టు సిట్ ఇన్ ద డెంటల్ చైర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ టు అండర్గో. సో సెకండ్ ట్రైమిస్టర్ అనేది ఇస్ మోస్ట్ సేఫెస్ట్ పీరియడ్ అండి. సో ఆ టైంలో అంటే ఫ్రమ్ 3 months to 6 months ఆఫ్ ద పీరియడ్. సో ఆ టైంలో కనుక ఇఫ్ దే కెన్ విజిట్ ద డెంటల్ క్లినిక్, అంటే ఎనీ మేజర్ డెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో విచ్ కాజెస్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్, అలాంటివి ఏ ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా దట్ కెన్ బి అటెంప్టెడ్ ఫాలోయింగ్ బై టేకింగ్ ప్రికాషన్స్. ట్రీట్మెంట్ సేఫేనా? చాలా మందిలో డౌట్ ఉంటుంది, ట్రీట్మెంట్ సేఫా కాదా అనేది. ఖచ్చితంగా సేఫ్, అదే చెప్తున్నాను నేను. పేషెంట్కి కూడా డిస్కంఫర్ట్ లేకుండా ఉండాలి అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ ద సేఫెస్ట్ పీరియడ్ ఫర్ ఎనీ ప్రెగ్నెంట్ ఫిమేల్ టు అండర్గో ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ క్లీనింగ్ కానీ, లేదు నార్మల్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ డెంటల్ హెల్త్, ఇలాంటిది ఏది ఉన్నా కూడా ఎనీ ట్రైమిస్టర్ ఆర్ ఎనీ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దే కెన్ అండర్గో మేజర్ ట్రీట్మెంట్స్ లైక్ రూట్ కెనాల్స్, ఎక్స్ట్రాక్షన్స్. ఇలాంటివి మాత్రం సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ ద సేఫెస్ట్ పీరియడ్. ప్రెగ్నెన్సీ సమయంలో లేడీస్ ఈ టీత్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? లైక్ ఐ సెడ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ దర్ ఓరల్ హైజీన్, మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ ఒకటి, లేదు వెనెవర్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ రిపీటెడ్ గార్గ్లింగ్ కానీ, మౌత్ వాష్ యూస్ చేయాలి, ఫ్లాస్ యూస్ చేయాలి. సో అండ్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్ అండి. వెళ్ళకూడదు డెంటల్ క్లినిక్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది అయితే లేదు. దే హ్యావ్ టు విజిట్, దే కెన్ టేక్ అవర్ సజెషన్స్, వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ ఆర్ టు బి డన్ అండ్ వాట్ నాట్ టు బి డన్, ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఒక డెంటల్ ప్రొఫెషనల్ని కలిస్తే వీల్ అడ్వైజ్ దెమ్ సో దట్ దే కెన్ అవాయిడ్ పెయిన్ఫుల్ ఇష్యూస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ఏంటంటే ఎక్స్రేస్ తీస్తారు, ఆ ఎక్స్రేస్ వల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే థాట్ కూడా చాలా మందికి ఉంటుంది. lead aprons అనేవి ఉంటాయండి. వితౌట్ యూజింగ్ lead aprons ఎక్స్రే యూజువల్గా మేము తీయం. ఈవెన్ దో ద రేడియేషన్ అకర్డ్ ఫ్రమ్ ద ఎక్స్రే వి టేక్ ఈస్ వెరీ లెస్,
వీ డూ టేక్ ప్రికాషన్స్ సో దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ప్రెగ్నెంట్ లేడీ ఆర్ అ బేబీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్లో పిప్పి పళ్ళు కానీ పుచ్చి పళ్ళు కానీ పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా ఆ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఏమైనా పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఉంటుందా? దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సెకండ్ ట్రైమిస్టర్లో ఎలాంటి ట్రీట్మెంట్ అయినా చేయొచ్చు. అది రూట్ కెనాల్ కానీ ఎక్స్ట్రాక్షన్స్ కానీ మేజర్ ట్రీట్మెంట్స్ ఏవైనా కూడా సెకండ్ ట్రైమిస్టర్లో చేయొచ్చు. బట్ ఫ్యూ ట్రీట్మెంట్స్ అంటే మేజర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, పేషెంట్కి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మేము కొన్ని అవాయిడ్ చేస్తాం, గివింగ్ దెమ్ లిటిల్ మెడికేషన్. నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే క్లిప్స్ పెడుతుంటారు జనరల్గా, మీరు క్లిప్స్ తర్వాత రిటైనర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఏంటండి ఉపయోగం? యాక్చువల్లీ చాలామందికి ఉన్న ప్రిజంప్షన్ ఏంటి అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము దాంతో పని అయిపోయింది అనుకుంటారండి. బట్ దాని తర్వాత యూజ్ చేసే రిటైనర్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద టీత్ ఇన్ దేర్ పొజిషన్. యూజువల్గా ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తర్వాత ఏమవుతుందంటే బోన్ అనేది ఆ బోన్ మూమెంట్ వల్ల కానీ ఆ టీత్ ఒక డిఫరెంట్ పొజిషన్లోకి అలైన్ అవుతాయి. అవి అలైన్ అయిన తర్వాత ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో రిటైనర్స్ ఇవ్వకపోతే దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ద టీత్ గెటింగ్ రిలాప్స్డ్ అండి. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి రిటైనర్ అనేది పేషెంట్స్కి ఇస్తూ ఉంటాం. సో దానిలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, రిమూవబుల్ ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ టీత్ ప్రీవియస్ కండిషన్, ఎలాంటి పొజిషన్లో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసాము, అందరికీ సింపుల్ కేసు ఉండదు, ఫ్యూ కేసెస్ ఆర్ లిటిల్ క్రిటికల్. సో అలాంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని రిటైనర్ అనేది ఎంత టైం పీరియడ్ ఇవ్వాలనేది కూడా వి డిసైడ్. సో ఇట్ మేబీ ఫ్రమ్ 6 months to 1.5 years. సో రిటైనర్ పెట్టుకునే పీరియడ్ కూడా వీ డిసైడ్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ప్రీవియస్ కండిషన్ ఆఫ్ ద ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ప్రతి దాంట్లో మోడర్న్ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మీ దగ్గర డాక్టర్ శేషిస్ డెంటల్ స్టూడియోలో ఎలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి? మెయిన్ అండి యూజువల్గా వెన్ ఇట్ కమ్స్ టు టీత్ క్లీనింగ్, బేసిక్గా చెప్తున్నానండి. వెన్ ఇట్ కమ్స్ టు టీత్ క్లీనింగ్ చేస్తే పైన ఎనామిల్ అనే లేయర్ పోతుందేమో, దానివల్ల మాకు సెన్సిటివిటీ వస్తుంది, లేదు మాకు స్పేసెస్ క్రియేట్ అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ చాలామంది పేషెంట్స్కి ఉంటుంది. మా దగ్గర ఎయిర్ పాలిషింగ్ అనే ఎక్విప్మెంట్ ఒకటి ఉందండి. దానివల్ల ఏంటంటే ఎనీ థిక్ స్టెయిన్, టొబాకో చూ చేసే వాళ్ళు ఉంటారు, లేదు బికాస్ ఆఫ్ ఈ పాన్ ఇలాంటివి తినే వాళ్ళకి ఒక థిక్ స్టెయిన్ లాంటిది టీత్ మీద ఫామ్ అయిపోతుంది. సో ఎయిర్ పాలిషింగ్ అనేది ఏంటంటే డైరెక్ట్ మనం మెషిన్ని టీత్ పైన పెట్టం. సో ఆ ఎయిర్ నుంచి వచ్చే ప్రెషర్ త్రూ పైన స్టెయిన్స్ కంప్లీట్గా రిమూవ్ చేసేస్తామండి. పేషెంట్కి సెన్సిటివిటీ ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు, పెయిన్ ఉండదు. పళ్ళ మధ్య గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి? దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ? పళ్ళ మధ్య గ్యాప్ అంటే అండి అది చైల్డ్హుడ్ నుంచి కూడా డెవలప్ అవుతాయి కొన్ని కేసెస్లో. ఉంటుంది ఎగ్జాక్ట్లీ, అది జెనెటికల్ ఉంటుంది. లేదు పిల్లల్లో చాలా మందికి ఏంటంటే టీత్ని టంగ్తో పుష్ చేయటం, లేదా మౌత్ బ్రీతింగ్ అంటాం, నోరు తెరిచి పడుకోవటం, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి. లేదు కొన్ని జెనెటికల్ అంటే త్రూ పేరెంట్స్ లేదు గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా కొన్ని జెనెటికల్గా పిల్లల్లో గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ, లేదు ఇఫ్ ఇట్ ఈస్ ఎ మైల్డ్ గ్యాప్ అంటే మొత్తం జా అంతా కరెక్షన్ అవసరం లేదు అన్న కేసెస్లో కాస్మెటిక్గా కూడా వి ప్రొసీడ్ అండి. లైక్ క్రౌన్స్ అనేవి ఇస్తాం. సో దట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ గ్యాప్స్. ఓల్డ్ ఏజ్లో టీత్ ఊడిపోవడం అనేది కామన్. అలాంటి వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నా ఉందా ట్రీట్మెంట్? ఖచ్చితంగా ఉంది. ఇదివరకంటే అండి అంత అడ్వాన్స్మెంట్ లేని టైంలో డెంచర్స్ అనేవి ఇచ్చేవాళ్ళం పేషెంట్కి. అవి ఏంటంటే జస్ట్ తీసి పెట్టుకునే సెట్ లాగా ఉంటుంది. సో కొంచెం అది పేషెంట్కి డిస్కంఫర్ట్ కూడా ఉండేది మాట్లాడినప్పుడు, లేదా లైక్ వెన్ దే హ్యావింగ్ ఫుడ్ అంత ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి ఉండేది కాదు. ఇప్పుడు ప్రెసెంట్ అడ్వాన్స్మెంట్స్తో ఇంప్లాంట్స్ని బేస్ చేసుకుని వీఆర్ గివింగ్ దెమ్ సెట్స్ అండి. దాన్ని ఓవర్ డెంచర్ అంటాం. ఏంటంటే ఇంప్లాంట్ బోన్ సపోర్ట్ని చూసుకుని ఎన్ని ఇంప్లాంట్స్ అనేవి పెట్టాల్సి వస్తుందో పేషెంట్ బై పేషెంట్ వి డిసైడ్ డిపెండింగ్ ఆన్ ద ఎక్స్రే. దాన్ని బట్టి వి డిసైడ్ వెదర్ ద పేషెంట్ కెన్ గో విత్ అన్ ఓవర్ డెంచర్, లేదు ఆల్ ఆన్ 4 అంటాం. ఏంటంటే పైన 4 implants and lower 4 implants ఇచ్చి ఫిక్స్డ్ టీత్ ఇస్తాం, లేదు ఆల్ ఆన్ 6. ఇఫ్ ఇన్ ద వర్స్ట్ సెనారియో ఎప్పుడైతే పేషెంట్కి అసలు బోన్ లేదు, వీ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ద బోన్ అన్న కేసెస్లో ఆల్ ఆన్ 6 అంటాం. పైన 6 implants కింద 6 implants పెట్టి we give them ప్రాబ్లం ఏదైనా దానికి సొల్యూషన్, ఎలాంటి డెంటల్ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ శేషిస్ డెంటల్ స్టూడియోలో ఉందంటారు. ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి మీరు ఇచ్చే సలహా ఏంటి డెంటల్ ప్రాబ్లంకి సంబంధించి? ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అండి సూన్ ఆఫ్టర్ లైక్
వన్స్ దే గెట్ టు నో దే ఆర్ ప్రెగ్నెంట్ అంటే రెగ్యులర్గా గైనకాలజిస్ట్ దగ్గరికి ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్స్కి వెళ్తారో Okay. అంతే ఫ్రీక్వెంట్గా డెంటల్ విజిట్స్ కూడా మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఇనీషియల్గా ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ దే ఎన్కౌంటర్ విత్ ద ఓరల్ క్యావిటీ, అంటే మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది నెగ్లెక్ట్ చేశారు అంటే లైక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సివియారిటీ పెరిగింది అంటే ఇట్స్ టఫ్ ఫర్ ఈవెన్ ద మదర్ అండ్ ద బేబీ ఆల్సో. సో గైనకాలజిస్ట్ దగ్గరికి ఎలా అయితే రెగ్యులర్ విజిట్స్కి వెళ్తారో డెంటల్ విజిట్స్ కూడా అంతే మ్యాండేటరీ. ఓకే, ప్రాబ్లం ఉన్నా లేకున్నా ప్రతి 6 ఖచ్చితంగా నెలలకు ఒకసారి నాట్ 6 months అండి, ప్రెగ్నెంట్ ఫిమేల్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే రెగ్యులర్ గా రావాలి. ఖచ్చితంగా 2 months కానీ 3 months కానీ ఖచ్చితంగా విజిట్ చేసి అట్లీస్ట్ ఆ క్లీనింగ్ అనేదన్నా చేయించుకోవాలండి. ఓకే. సో దట్ డజంట్ ప్రొసీడ్ టు ద మేజర్ ప్రాబ్లమ్స్. డాక్టర్ శశిస్ డెంటల్ స్టూడియో స్పెషాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? నైట్రస్ ఆక్సైడ్ సెడేషన్ అని మేబీ నాకు తెలిసి హైదరాబాద్లో ఇట్స్ నాట్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ అదర్ డెంటల్ క్లినిక్ అండి. సో వీఆర్ ప్రౌడ్ టు సే దట్ అవర్ క్లినిక్ ఈజ్ ఇన్ టు దట్ ప్రాక్టీస్. నైట్రస్ ఆక్సైడ్ సెడేషన్ అంటే ఏంటంటే పేషెంట్కి చాలా మందికి ఇంజెక్షన్ అంటే భయం ఉంటుంది. అవును. సో ఆ పంటి పెయిన్ ఎంత ఉన్నా కూడా దే టెన్ టు బేర్ ఇట్, బట్ ఇంజెక్షన్ అనే మాటకు వచ్చేసరికి దే హ్యావ్ దట్ ఫోబియా. సో అలాంటి ఫోబియా లేకుండా వితౌట్ ఎనీ పెయిన్ నైట్రస్ ఆక్సైడ్ పెయిన్ అనేది లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఎవరు డెంటల్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయని అవసరం లేదు. ఇంకోటి 3 branches ఉన్నాయి కదా? యా వి హావ్ 3 branches అండి. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఆరాంగఢ్, ఇంకోటి కోకాపేట్ అండ్ కేపీహెచ్పి. సో ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయని అవసరం లేదు. పెయిన్ లేకుండా డాక్టర్ శశిస్ డెంటల్ స్టూడియోలో ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అందులో ప్రెగ్నెన్సీ లేడీస్ అస్సలు డెంటల్ ప్రాబ్లమ్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. థ్యాంక్ యూ డాక్టర్ దివ్యశ్రీ గారు. మీరు కనుక డాక్టర్ శశిస్ డెంటల్ స్టూడియోలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.